హాయ్! నేను మీ రవికుమార్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందంటే, కొన్ని కోర్సెస్, కొన్ని టెక్నాలజీస్ ఫ్రెషర్స్‌కి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ మాక్సిమమ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎక్స్‌పీరియన్స్‌లకే ఆపర్చునిటీ ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. మీరు ఎక్స్‌పీరియన్స్ పెడితేనే మీకు కాలొస్తుంది. అది మీరు ఫ్రెషర్‌గా ట్రై చేస్తాను, లేదు 1 ఇయర్ గ్యాప్‌తో ట్రై చేస్తాను, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రై చేస్తాను అంటే 100కి 200% జాబ్ వచ్చే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ లాంటి టెక్నాలజీస్, లేదు స్నోఫ్లెక్ కూడా అంతే. నెక్స్ట్ ఇంకొకటేంటంటే డేటా అనలిటిక్స్, పవర్ బిఐ, ట్యాబ్‌లు. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే డేటా సైంటిస్ట్, హైయెస్ట్ రోల్ సైంటిస్ట్ రోల్ ఇవన్నీ కూడా ఏందంటే మీకు ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి. పెగా లాంటి టూల్స్, లేదా టెస్టింగ్ లాంటి టూల్స్, లైక్ ప్లే రైట్ అని, లేదా సెలీనియం అని, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే 100కి 200% మీరు కొంత ఎక్స్‌పీరియన్స్ లైక్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడం వల్లే మీకు జాబ్ వస్తుంది. నేను చెప్పినట్లుగా సైబర్ సెక్యూరిటీ కూడా ఏంటంటే ఎంట్రీ లెవెల్ రోల్స్ ఉన్నాయి. సాక్ అనలిస్ట్ లాంటివి, ఎథికల్ హ్యాకింగ్ లాంటి, విఏపీటీ లాంటి కోర్సెస్, లేకపోతే ఇంకా ఐఐఎం లాంటి కోర్సెస్, లేదా క్లౌడ్ సెక్యూరిటీ లాంటి కోర్సెస్కి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పెడితేనే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీలో కూడా చాలామంది ప్రాపర్ నాలెడ్జ్ ఉండి సరైన గైడెన్స్ లేక ఫ్రెషర్గానో 1 ఇయర్ ఎక్స్పీరియన్సో, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోనో మీకు కెరియర్ గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే అలాంటి భయాలతో ఓకే వెళ్ళి సర్వే అవుతాననే భయాలతో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టకపోవడం వల్లే మీకు కాల్స్ రావట్లేదు, మీకు జాబ్ రావట్లేదు. కాబట్టి ప్రాపర్ ఫ్రేమింగ్ చేయండి, నౌకరీకి వెళ్ళండి. ఏ ఎక్స్పీరియన్స్కి ఎక్కువ కాల్స్ ఉన్నాయో చూసుకొని, మీకు ఒకవేళ అంత లెవెల్ ఆఫ్ కంటెంట్ ఉన్నా, ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు మ్యాచ్ అయ్యేలాగా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ఆ ఎక్స్పీరియన్స్ ఫ్రేమ్అవుట్ చేసుకొని మీరు ఎక్స్పీరియన్స్తోనే అప్లై చేసుకోండి. కాబట్టి ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రీల్ని సేవ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇంకా ఎక్కువగా ఇస్తాము. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఫాలో చేసుకోండి.